హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. టాలీవుడ్ లో ఊహించని కాంబినేషన్ బాలయ్య శేఖర్ కమ్ముల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్. టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ల గురించి మొదట వినగానే ఆశ్చర్యంగా అనిపిస్తాయి, కానీ అవి నిజమైతే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలాంటి అరుదైన కాంబినేషన్ గురించి ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. క్లాస్ సినిమాల దర్శకుడిగా పేరు పొందిన శేఖర్ కమ్ముల మాస్ హీరో నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నారనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. శేఖర్ కమ్ముల సినిమాలు అంటే సహజతత్వం, భావోద్వేగాలు, సమాజానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ వంటి చిత్రాలతో ఆయన క్లాస్ దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లీడర్ సినిమా ద్వారా రాజకీయ నేపథ్యంతో కూడిన కథను కూడా బలంగా చూపించారు. మరోవైపు బాలకృష్ణ అంటేనే హై వోల్టేజ్ యాక్షన్, గంభీరమైన డైలాగ్స్, మాస్ ఎలిమెంట్స్ గుర్తొస్తాయి. ఈ ఇద్దరి స్టైల్ పూర్తిగా భిన్నమైనప్పటికీ అదే ఈ కాంబినేషన్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇటీవల శేఖర్ కమ్ముల కథల ఎంపికలో కొత్త కోణాలను ప్రయత్నిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. ఇక బాలయ్య కూడా వరుస విజయాలతో ఫామ్ లో ఉండడంతో పాటు కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా సమాజానికి సందేశం ఇచ్చే బలమైన కథలో నటించాలని ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల చెప్పిన ఒక పవర్ఫుల్ కథాంశం బాలయ్యను ఆకట్టుకుందని చెబుతున్నారు. ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇందులో బాలకృష్ణ ఒక వ్యవస్థను ప్రశ్నించే నాయకుడిగా లేదా సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగే పాత్రలో కనిపించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శేఖర్ కమ్ముల భావోద్వేగాల వేలయింపు, బాలయ్య శక్తివంతమైన తెరపైన ప్రాజెక్ట్స్ కనిపిస్తే ప్రేక్షకులను ఒక కొత్త అనుభవం లభించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటిస్తే మాస్ అండ్ క్లాస్ ప్రేక్షకులు ఇద్దరిని థియేటర్లకు రప్పించే శక్తి ఈ కాంబోకు ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైతే ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా ఈ కాంబినేషన్ నిజమైతే టాలీవుడ్లో కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.